లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా చూడండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనను ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసుప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను మీరు యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. మనం ఏం చూస్తున్నాము? 10 మంది కుష్ఠరోగులు మనం చూస్తూ ఉన్నాం కదా. 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరికీ కుష్ఠరోగం వచ్చింది. వాళ్ళేంటి, అప్పట్లో ఉన్న ఆచారం ప్రకారము బయటకి వెలివేయబడిన పరిస్థితిలో వారు ఉండేవారు. అవునా? కుష్ఠరోగులను ఎవరు ఇప్పటికీ అయినా కూడా మన కాలనీ ఎక్కడుంది? ఊరు బయట ఎక్కడో ఉంటుంది, లెప్రసీ కాలనీ అని కదా. అయితే వారికి వచ్చిన జబ్బు అటువంటిది. వారు ఎవరితో కలవటానికి లేదు, ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరితోనూ సహవాసం చేయటానికి అంతకన్నా లేదు కదా. మరి వారికి కూడా స్వస్థత కావాలని వారు కోరుకున్నారు. అందుకే ఎవరి వైపు చూచారు? ఇంకా అనేక సార్లు ప్రయత్నాలు చేసి ఉంటారు. అవునండి, చేసినా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, వారికి స్వస్థత కలగలేదు. ఈసారి వాళ్ళు అనుకున్నారు, సరే ఇన్నిసార్లు మనం ఇన్ని ట్రయల్స్ వేసాము కానీ ఎక్కడ మనం స్వస్థత కలగలేదు మనకు, ఈసారి మనం దేవుణ్ణి ట్రై చేద్దాం అనుకున్నారు. అప్పుడు వారికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఎంతమంది అండి? 10 మందికి దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు వెళ్ళి యాజకునికి కనుపరుచుకోండి అని చెప్తున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఇంకా దేవుడు అక్కడ స్వస్థపరచలే, వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులైరని అక్కడ కనబడుతుంది. వారి విశ్వాసము వారిని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఆజ్ఞ ఇచ్చారు వాళ్ళకి. ఏంటి ఆజ్ఞ? మీరు వెళ్ళండి, వెళ్ళుచుండగా మీరు స్వస్థత పొందుతారని ఆయన చెప్పలే. మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకునికి కనుపరుచుకోండి అన్నారు. అక్కడ అదే ఉంది. ఆ వచనం మనం చూస్తుండగా 14వ వచనం, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, ఆన్ దేర్ వే బ్యాక్. వాళ్ళు శుద్ధులైరి కదా. మరి శుద్ధులైన వారు ఏం చేయాలి? స్వస్థతనిచ్చిన వాడు శుద్ధి చేసిన వానికి వచ్చి కనీసం కృతజ్ఞతలైనా చెప్పాలి. కానీ వారు అది చేయలేకపోయారు. అవునా? ఒక్కడు మాత్రమే చేశాడు. ఎవరా ఒక్కడు? చూడండి, వాడు సమరయుడు అని చాలా స్పష్టంగా రాశారు. ఎందుకు అక్కడ సమరయుడు అని రాశారు? ఆ రోజుల్లో సమరయులకి ఇంకా కూడా ధర్మశాస్త్రమును గూర్చిన జ్ఞానము లేదు, దేవుని గూర్చిన జ్ఞానం లేదు. మరి ఎవరికి ఉంది జ్ఞానం? వల్ల యూదులకే ఉంది. యూదులకే ధర్మశాస్త్రము, యూదులే విన్నారు. అయితే వీడు మాత్రం సమరయుడు. వీడేం చేశాడు? వెనక్కి వచ్చాడు. అయితే ఈ 10 మంది ఏం చేశారు? స్వస్థత పొందుకున్నారు, వెళ్ళిపోయారు. వారి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కేవలం ఒక్కడు 90 వెళ్ళిపోయారు. కేవలం ఒక్కడు మాత్రమే ఏం చేశాడు? ఆయన దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తిరిగి వచ్చాడు, వెనక్కి వచ్చాడు. ప్రభువా, నన్ను స్వస్థపరిచినందుకు నీకు కృతజ్ఞతలు. చూడండి 16వ వచనంలో చూస్తే మనకు ఆ మాట కనబడుతుంది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో ఏం చేశాడంట? దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు? ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు, హీజ్ ఎ సమరిటన్. వచ్చాడు, తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంత మాత్రము కాదు, ఏం చేశాడు? గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరిచాడంట. ఏం చేశాడు? అందరూ చెప్పండి. గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరిచెను. మరి నీకు నాకు ఏదైనా మేలు చేశాడు అనుకోండి దేవుడు, ఏం చేస్తాం మనం? కొంచెం కింద లోపల సీక్రెట్గా ఏమండి అందరు నవ్వుకుంటున్నారు, అందరు తోడు దొంగలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఏమండి దేవుడు చేసిన మేలులన్నీ అమ్మో ఈ బయటికి చెప్పిస్తే వాళ్ళు ఏమనేసుకుంటారో, వీళ్ళు ఏమనేసుకుంటారో, వాళ్ళు కుళ్ళుకుపోతారు, వీళ్ళు కుళ్ళుకుపోతారని ఏం చేస్తారో
దాచేసుకుంటారు. దేవుడు చేసిన మేలులన్నింటినీ దాచేసుకుని సీక్రెట్ ఏం చేసుకుంటారు? సీక్రెట్ చేసుకుని దేవుని మహిమపరచలేని మీ జీవితం ఇంకెందుకు? దేవుడు ఇన్ని మేలులు ఇస్తే వాటన్నిటిని బాహాటంగా నువ్వు చెప్పుకోలేకపోతే ఇంకా దేవుడికి నువ్వు ఇచ్చే కృతజ్ఞత ఏంటండి? ఎప్పుడు అదే సాడ్ ఫేస్. అదే చెప్పాను కదా, దేవుడిని జుంటతేనే దారాల కన్నానేమో స్వీట్ పాట, ఫేసులు మాత్రం చేదు. మనము పాట పాడిన దేవుని గురించి జ్ఞానం చేసిన ఆ పాటలో అర్థం తెలియకుండా మనం పాడేమనుకోండి, ఆ మొహం అంతకన్నా చేదుగా ఉంటుంది. దేవుణ్ణి అనుభవించాలి, దేవుడు చేసిన మేలుల్ని మనం అనుభవించాలి, ఆయన స్తుతులు చెల్లించాలి, హృదయంలో నుండి ఆ స్తుతి రావాలి. ఇక్కడ సమరయుడు అదే చేశాడు. అతనికి ఏమీ తెలియదు, ఇలా తిరిగి వెళ్ళి దేవుని స్తుతించాలి, దేవునికి వందనాలు చెప్పాలని తనకు తెలియదు. కాకపోతే దేవుడు తనకు ఇచ్చిన ఆ స్వస్థత, ఆ హీలింగ్ని బట్టి ఆయన ఏం చేశాడు? వెనక్కి వచ్చి తిరిగి ప్రభువా నీకు వందనాలని గొప్ప శబ్దముతో, ప్రజలందరూ వినున్నట్లు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు ఇంకేం చేస్తున్నాడు? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల మీద సాగిలపడ్డాడంట. ఈ 3 విషయాలు ఈ దినం మనం నేర్చుకోవాలి. గొప్ప శబ్దముతో నీకు ఏ మేలైనా, చిన్నదైనా పెద్దదైనా, ఈ దినం నువ్వు ఇట్టి క్షేమస్థితిలో ఉన్నావు అంటే అది దేవుడిచ్చిన మేలు తప్ప మరి ఇంకొకటి ఏది కూడా కానే కాదు. ఆయన ప్రణాళికలో, ఆయన ఆలోచనలో నీవు నేను ఉన్నాము. ఆయన నిన్ను నన్ను ఇంత ఆరోగ్యంగా ఉంచాడు, ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా నిత్య రాజ్యములో ఆయనతో ఉంటామన్న నిరీక్షణను దేవుడు నీకు నాకు ఇచ్చాడు కదండి. నిజంగా ఆ రక్షణను గూర్చిన, ఆ నిత్యత్వమును గూర్చిన అనుభవము అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆయనలోని మాధుర్యము, ఆయనలోని సంతోషము ఎందుకు ఎంత గొంతు చించుకొని వారం చెప్తున్నారన్న విషయం, ఒక చిన్న విషయం చూసి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 28 6-9. దావీదు రాసిన కీర్తన అన్నమాట. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. అదంట ఏంటి? ఆయన యందు, ఎవరి యందు? సజీవుడు రక్షకుడైన ఆ దేవుని యందుకు నమ్మికయుంచెను గనుక. అక్కడ కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయనే చెప్పారు. నీ విశ్వాసము, నీవు ఆయన యందు ఉంచే నమ్మికను బట్టే ఆయన నీకు అనేక మేలులు చేశాడు, ఇంకా చేస్తాడని నేను చెప్పను. దేవుడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. అన్నిటికంటే సర్వజ్ఞాని అయిన దేవుడు నీకు నాకు ఏం కావాలో ఆయన కంటే మిన్నగా ఇంకెవ్వరికీ తెలియదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆయన యందు, భక్తుడు అదే చెప్తున్నాడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచాను గనుక ఆయన నన్ను స్వస్థపరిచెను, ఇంకే నాకు సహాయము కలిగిన. ఇంకేం చెప్తున్నాడు చూడండి. కావున నా హృదయము సంతోషించుచున్నది, ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. అది ఏంటంట? ఎవరి యందు మన ఆశ్రయము? దేవుని యందు. ఆ స్వస్థత పొందిన వారందరూ ఎవరి యందు విశ్వాసం ఉంచి వెళ్ళారండి? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందే విశ్వాసం ఉంచి వెళ్ళారు, స్వస్థత పొందుకున్నారు. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఈ దినం నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నామేమో. అనేక మేలులు ఆయన దగ్గర నుంచి మనం వారం వెంబడి వారము, దినము వెంబడి దినము మనం పొందుకొనుచు కృతజ్ఞతాహీనులమై అసలు ఏమీ చేయలేని పరిస్థితిలో దేవుని యథార్థ హృదయంతో మన హృదయం విప్పి, నా దేవా నా హృదయం నీ యందు సంతోషించుచున్నది అని దేవుని స్తుతించలేని పరిస్థితిలో ఉన్నామేమో. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన మనకు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి ప్రభుకు మనము స్తుతులు స్తోత్రములు చెల్లించాలి.